పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ తన తర్వాతి సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పవన్ సన్నిహితుడు శరత్ మరాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల లేటుగా స్టార్ట్ అయినా ఇప్పుడు మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ దిమ్మ తిరిగేలా న్యూస్ లీక్ అయింది. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారని టాక్. వచ్చే ఏడాది మార్చి 31న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. మార్చి 31న సినిమాను విడుదల చేసేలా షూటింగ్ ను స్పీడ్ చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలోనూ ఇలాగే చెప్పినా సినిమా ఆలస్యంగా విడుదలైంది. అనుకున్న టైంకు షూటింగ్ పూర్తి కాకపోవడంతో హడావుడిగా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను విడుదల చేశారు. అయితే కాటమరాయుడు విషయంలో మాత్రం అలాంటి పొరపాట్లు దొరలకుండా పక్కా ప్రణాళికతో అనుకున్న టైంకే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా